ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో సీతారామ కళ్యాణం కోసం అంతా రెడీ అయింది. రామనామ జపంతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. రాముడి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. హన్మకొండ రెవెన్యూ కాలనీలోని శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో 40 ఏళ్లుగా సీతారామ కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సీతారామ కళ్యాణానికి కలెక్టర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఎసిక వరంగల్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, రామనామం జపిస్తేనే సమస్త పాపాలు కూడా హరించిపోతాయనేది భక్తుల నమ్మకం. అలాంటి శ్రీరామచంద్రుడి జన్మదినం, అందులోనూ శ్రీరాముడి కళ్యాణం, ఈ రెండు కూడా ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దేవదేవుడి పండుగ కావడం ఊరంతా కూడా సంబురాలతోటి మారుమవుతుందని చెప్పచ్చు. ఇప్పటికే ఆలయాల్లో కూడా శ్రీరామ కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఎక్కడైనా అంతరాలయంలో స్వామివారికి సంబంధించినటువంటి నిత్య పూజలన్నీ జరుగుతాయి. కానీ సీతారాముడికి సంబంధించినటువంటి కళ్యాణం మాత్రమే ఆరు బయట వైభవంగా నిర్వహిస్తుంది. అంటే స్వామివారి కళ్యాణాన్ని వచ్చినటువంటి భక్తులంతా కూడా తమ కనులారా వీక్షించాలి అనేది ఆ దేవుడి ఉద్దేశం. అందుకనే శ్రీరామ నవమి సందర్భంగా కూడా ఆలయాలలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ఆరు బయటనే భూదేవంత అంగరంగమైనటువంటి వేదికలు వేస్తారు. అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ ఆ రామనామ జపమే మారుమోగుతుంటుంది. అయితే రాముడి జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్తారు. వివాహానికి సంబంధించి కావచ్చు, లేదా ఒక వ్యక్తి నడవడికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఒక తండ్రి పట్ల కొడుకు ఏ విధమైనటువంటి ప్రేమను ఇవ్వాలో కావచ్చు, ఆ బంధాన్ని చెప్పడానికి కావచ్చు, ఇలా ఏ చిన్న అంశాన్ని చూసినా కానీ ఆ రాముడి జీవితాన్ని ఆదర్శంగా బోధించడం అనేది చూస్తుంటాం. చివరికి పరిపాలనకు సంబంధించి కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి పరిపాలన అందించాలి అంటే ఆ రాముడి పరిపాలననే గుర్తు చేస్తాడు. రాముడు ఏ విధంగా అయితే తన పరిపాలన చేశారో ఆ ప్రజలకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కావచ్చు, వాళ్ళ బాగులు, వాళ్ళ కష్టాలు నష్టాలు అవన్నీ తీర్చినప్పుడు మాత్రమే అది రామరాజ్యంగా చెప్తారు. అందుకే రాముడి పరిపాలన అన్నిటికీ ఆదర్శంగా నిలుస్తారు. అందుకనే రాముడి కళ్యాణానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆలయాలన్నీ కూడా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం హన్మకొండలో ఉన్నటువంటి రెవెన్యూ కాలనీలో ఉన్నటువంటి సీతారాముల టెంపుల్లో ఉన్నాం. ఈ టెంపుల్లో 40 ఏళ్లుగా కళ్యాణ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కళ్యాణానికి కలెక్టరు అధికారికంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా చాలా ఏళ్ళుగా వస్తుంది. ఈ సీతారాముల జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవడం, ఏ అంశాన్ని బోధించినా, ఏ అంశాన్ని చెప్పాలన్నా చిన్నప్పటి నుంచి కూడా ఆ సీతారాముడికి సంబంధించినటువంటి వైభవాన్ని చెప్పడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. అందుకనే శ్రీరాముడి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించే అవకాశం ప్రతి ఒక్కరికి కలగాలనే ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే చలువ పందిర్లు వేశారు. 10:30 తర్వాత కళ్యాణానికి సంబంధించినటువంటి అంకురార్పణ జరుగుతుంది. కళ్యాణానికి సంబంధించి ఇప్పటికే బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయని చెప్పచ్చు. అంటే సీతారామ కళ్యాణానికి సంబంధించి చూస్తే ప్రతి ఏడాది కూడా నిర్వహించడం అనేది వస్తుంటుంది. కళ్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మొదట్లో ప్రారంభమైనప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు 40 ఏళ్ళకు చేరుకుంది, అప్పటికిప్పటికి ఏం తేడా అనిపిస్తుంది? ఇప్పుడు జై శ్రీరామ్, ఇప్పుడు మనకు ఈ మన స్థానిక రెవెన్యూ కాలనీ రామాలయము లోపల సుబేదారిలో మనకు ప్రతి సంవత్సరము లాగానే ఇప్పుడు 40వ సంవత్సరం. దీంతో ఇప్పుడు ఇంతకుముందు సంవత్సరంలో గతంలో చూసినట్టయితే చాలా వరకు ఇరుకుగా ఉండేది. తర్వాత వచ్చే భక్తులు కూడా తక్కువగా ఉండేది. తర్వాత అన్నదానం కూడా గత 4-5 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసిన కొద్దిగా భక్తులు కూడా అధికంగా రావడం జరుగుతున్నది. రామనామం అంటేనే అది పురుషోత్తముడు అంటే రాముడు. ఆ రాముడి యొక్క రామ అంటే రా అంటే మంచిది, మా అంటే చెడు, అంటే మనిషిలోని చెడు తత్వాన్ని తొలగించే ఒక మహత్తరమైన నామమే రామనామం. అలాంటి రామనామంతో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణాన్ని తిలకించి పునీతులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులకు ఎట్లాంటి ఏర్పాటు చేశారు? హన్మకొండ వరంగల్లో అత్యధికంగా ఇక్కడికే భక్తులు వస్తుంటారు కదా, భక్తుల సౌకర్యం కావచ్చు, లేదా కన్లారా అందరూ కూడా ఆ రాముడి కళ్యాణాన్ని వీక్షించాలని కోరుకుంటారు. అట్లాంటి వాటి కోసం ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఇప్పుడు మనం గత సంవత్సరం అంటే గడిచినటువంటి 40 సంవత్సరాల్లో 39 సంవత్సరాల కంటే ఈ సంవత్సరము
ప్రత్యేకంగా ఇప్పుడు ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఇక్కడ మన ప్రత్యేక వేదిక ద్వారా మనకు అక్కడ కళ్యాణం జరిగేది. తర్వాత కళ్యాణ అనంతరం మళ్ళీ ఆ తర్వాత గర్భగుడి తీసుకుపోయి మళ్ళీ చేసేది. దాంతో తూకేసిలాడతోటి కొద్దిగా భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉండేది. అలాంటిది కాకుండా ఈసారి అంత కమిటీ నిర్ణయం ప్రకారం అందరి సహకారంతో ఇప్పుడు ఓపెన్గా అంటే భద్రాచలంలో రామునికి ఎట్లా చేస్తున్నారో ప్రత్యేకంగా ఆడిటోరియంలో అలాగే మనకు ఓపెన్గా మనకు అందరికి తిలకించే విధంగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అందరి భక్తుల కోరికలను అది తీసుకున్నట్టుగా అందరికీ కనిపించే రాముని కళ్యాణము అందరి భక్తుల ముందు జరగడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఇది అందరికి కూడా ఈసారి అంటే సంవత్సరం మన ఈ కళ్యాణము మన రెవెన్యూ కాలనీలో చాలా అభివృద్ధి చెందుతున్నది. దానికి అందరికీ భక్తులు సహకారం అందరితోటి జయప్రదం జరుగుతుందని కోరుతున్నాను. అంటే రాముడి కళ్యాణం అనగానే ఎట్లా చూస్తారు? ఏ పెళ్లి జరిగినా ఫస్ట్ రాముడికి సీతారాముల బొమ్మ వేయకుంది, పత్రిక కూడా ముద్రించారు. అట్లాంటి రాముడికి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది? చాలా గొప్పగా జరుగుతుంది. ఇది మా ఇంటి కళ్యాణం లాగానే అందరం ఇక్కడ రెవెన్యూ కాలనీ మొత్తం ప్రతిరోజు 5 రోజులు బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతిరోజు ఒక విశిష్టత, ప్రతిరోజు స్వామివారి అలంకరణ, శ్రీకాంత స్వామివారి పర్యవేక్షణలో ప్రతి ఒక్కటి ఉత్సవం చాలా గొప్పగా చేస్తున్నారు. పారాయణాలు అవన్నీ కూడా చేస్తుంటారా? రాముడి కళ్యాణం గురించి మీ పెద్దలు కానీ ఏం చెప్తుంటారు? ఎట్లా ఉంటుంది రాముడి పెళ్ళి అనగానే అంతా ఒకటే వస్తారు, అందరూ ఒకటికి వస్తారా? ఇప్పుడున్న జనరేషన్కి పారాయణాలు, పూజలు ఇవంతా చాలా వెనుకబడి ఉన్నారు. అప్పటి పెద్దలు ఏవైతే మనకు చెప్పారో వాటిని ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ ఇలాంటి శ్రీరామనవమి రోజు అందరం కలిసి పూజలు చేసుకుంటూ పారాయణాలు చేసుకుంటూ వాటిని గుర్తు చేసుకుంటూ ఎంతో ఘనంగా జరుపుకుంటాం ఇక్కడ. ఇవాళ ప్రత్యేకత ఎట్లా ఉంటుంది? గతంలో మీరు రాముడి కళ్యాణానికి వచ్చారా? ఎట్లా ఉండేది? సీతారామ కళ్యాణం అనగానే ఏం గుర్తుకొస్తుంటుంది? మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ గుడిలో శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఇది 40వ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు. చాలా ఘనంగా ఈసారి మునుపటి సంవత్సరాల కంటే కూడా ఈసారి చాలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు మా కమిటీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ప్రస్తుతం అయితే జ్యోతి ఇక్కడ 10:30 తర్వాత కళ్యాణం ప్రారంభమవుతుంది. జిల్లా కలెక్టర్ హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి ఈ కార్యక్రమంలో హాజరవుతారు. అధికారికంగా ఇక్కడ పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తారు. అదేవిధంగా ఇక్కడికి వీవీఐపీలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా ఇక్కడ కళ్యాణాన్ని వీక్షించేందుకు వస్తారు. అదేవిధంగా సామాన్యంగా వచ్చే భక్తులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ టెంపుల్లో అయితే 40 ఏళ్ళుగా జరుగుతున్నాయి. సేమ్ టైంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వల్మిడిలో ఉన్నటువంటి సీతారామ దేవస్థానం కావచ్చు, అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి అనేక ఆలయాలతో పాటు సుప్రసిద్ధ వేయి స్తంభాల దేవాలయం, అదేవిధంగా కాజీపేటలోని శ్వేతార్క దేవాలయం కావచ్చు, టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి దేవస్థానంలో కావచ్చు, అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దేవస్థానంలో కావచ్చు, ఈ రోజంతా కూడా కళ్యాణ వైభవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా భద్రకాళి దేవస్థానంలో సంబంధించి కూడా చైత్రమాసంలో జరిగేటువంటి వసంత నవరాత్రోత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు చివరి రోజు, ఈరోజు అక్కడ హోమానికి సంబంధించి కూడా పూర్ణాహుతి జరుగుతుంది. ఇవాళ సాయంత్రం అక్కడ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడేమో ఉదయం పూట జరిగితే అక్కడ టెంపుల్లో మాత్రం సాయంత్రం పూట నిర్వహిస్తారు. అదేవిధంగా మెట్టుగుట్ట దేవాలయంలో కూడా ఈరోజు 10:30కు కళ్యాణం బ్రహ్మోత్సవాలను స్టార్ట్ అవుతుంది. భక్తులు ఎక్కడ కూడా వచ్చేవారు ఈ బహిరంగంగా జరిగేటువంటి వేదికల మీద ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తారు కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి కళ్యాణం చూసే విధంగా కూడా ఏర్పాట్లన్నీ చేశారు. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి చలవ పందిళ్లను కూడా వేశారు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ చలవ పందిర్లు వేయడం కావచ్చు, లేదా వచ్చే భక్తులకు అసౌకర్యాలు లేకుండా చేసే ప్రయత్నం కూడా చేశారు. ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈసారి పెద్ద మొత్తంలో చేసిందని చెప్పుకోవచ్చు జ్యోతి.